శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. రూపాయి చెప్పిన 14వ బేతాళ కథ వారానికో కుండ. రచన అరిపిరాల సత్యప్రసాద్ గారు. పట్టువదలని మధ్యతరగతి విక్రమార్కుడు ఏటీఎం వద్దకు తిరిగి వెళ్ళి అందులో నుంచి డబ్బులు డ్రా చేసి జోబులో వేసుకుని ఎప్పటిలా సంపద సాధించే లక్ష్యం వైపు మౌనంగా సాగాడు. అప్పుడు డబ్బుల కట్టలో ఉన్న బేతాళుడు తన అలవాటు ప్రకారం మాట్లాడడం ప్రారంభించాడు. సంపద సాధించే క్రమంలో సంపాదన గురించి మనం మాట్లాడుకున్నాం, కానీ అవన్నీ ఆచరించాలంటే అసలు సంపాదన అంటూ ఉండాలి కదా. అదే లేకపోతే మనం చర్చించుకున్న ప్రణాళికలను అమలుపరిచేందుకు అవకాశం ఉండదు. నీకు ఈ విషయం అర్థమయ్యేలా ఒక కథ చెప్తాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. తుంగభద్రా నదీ తీరంలోని ఒక పల్లెటూరిలో శివప్ప అనే రైతు ఉండేవాడు. వాళ్ళ పొలం నదికి దగ్గరలోనే ఉండటం వల్ల అందులో సంవత్సరానికి 3 పంటలు ఘనంగా పండుతుండేవి. ఏ కష్టం లేకుండా హాయిగా ఉంటూ ఉండేవారు. శివప్పకి ఒక చిత్రమైన అలవాటు ఉండేది. వారంలో ఒకరోజు పొలం పని మానేసి ఇంట్లోనే ఉండేవాడు. ఇంట్లో ఉన్న కుమ్మరి చక్రం బయటికి తీసి దాని మీద మట్టి ముద్ద వేసి ఒక పూటంతా తిప్పుతూ చిన్న కుండను కూజాను చేస్తూ ఉండేవాడు. ఆ తర్వాత ఆ వస్తువుని గాలికి వానకి వదిలేసేవాడు. వారం తిరిగాక మళ్ళీ అదే పని చేసేవాడు. శివప్ప కొడుకు బసవప్పకి ఇదంతా ఇష్టం లేదు. ఉన్న పొలంలో పని చేసుకోకుండా ఈ కుండలు చేయడం ఏమిటని ఒకరోజు తండ్రిని అడిగేశాడు. దానికి శివప్ప చాలా వివరంగా సమాధానం ఇచ్చాడు. కుండలు చేయడం మన కులవృత్తి కాదు, కానీ నేను ఇలా వారానికి ఒకసారి కనీసం ఒక్క వస్తువునైనా చేస్తూ ఉండాలని మా నాన్న అంటే మీ తాత నాకు చెప్పాడు. మనం ఇప్పుడు పంటలు పండిస్తున్న నేలంతా ఆయన సంపాదించాడు. ఆయన తెలివితేటల మీద నమ్మకంతో నేను మాట ఇచ్చాను. ఆ మాట ప్రకారమే ఇదంతా చేస్తున్నాను. నా తదనంతరం నువ్వు కూడా ఇలాగే చెయ్యాలని నా కోరిక అన్నాడు. ఈ సమాధానం విన్న తర్వాత బసవప్పకి ఇంకా ఎక్కువ కోపం వచ్చింది. అసలు కారణమే తెలియకుండా ఒకరోజు పని మానేసి కుండలు చేయడం ఏమిటని ఎద్దేవా చేశాడు. పోని కనీసం నువ్వు తయారు చేసిన కుండలని పిడతల్ని బయట ఎక్కడైనా అమ్ముదాం, అప్పుడైనా మీరు పడుతున్న శ్రమకి అర్థం ఉంటుంది అని వాదించాడు. శివప్ప ఒప్పుకోలేదు. మీ తాత నన్ను కుండలు చెయ్యమని చెప్పాడే కానీ వాటిని అమ్ముకొని డబ్బులు సంపాదించమని కాదు అన్నాడు అతను. కాలం ఇలా సాగుతూ ఉంది. శివప్ప కుండలు చేస్తూనే ఉన్నాడు. బసవప్ప విసుక్కుంటూనే ఉన్నాడు. పొలం పనులు యథావిధిగా సాగుతూనే ఉన్నాయి. అనుకోకుండా ఒక సంవత్సరం తుంగభద్రకి విపరీతంగా వరదలు వచ్చాయి. ఆ వరద నీటిలో మునిగిపోయిన పొలాలలో బసవప్ప పొలం కూడా ఉంది. వరద నీరు వెళ్ళిపోయాక పొలానికి వెళ్ళి చూసిన బసవప్ప అక్కడే కుప్ప కూలిపోయాడు. వరద నీరు మోసుకొచ్చిన మట్టి మొత్తం పొలంలో అడుగు మేర ఒక పొరలాగా ఏర్పడిపోయింది. దానివల్ల పొలం రూపురేఖలే మారిపోయాయి. నేలలో ఉన్న సారం అంతా వరద నీటితో కొట్టుకుపోయింది. ఇదంతా చూసిన బసవప్ప ఏం చెయ్యాలో తెలియని అయోమయంలోకి వెళ్ళిపోయాడు. సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చిన శివప్ప నేలని పరీక్షగా చూసి గట్టిగా నవ్వాడు. మన ఆదాయానికి ఏ లోటు రాకుండా చూసే బాధ్యత నాది, నువ్వేం దిగులు పడకురా అంటూ ధైర్యం చెప్పాడు. బేతాళుడు కథ ఇక్కడే ఆపేసి తనదైన ప్రశ్నలకు విక్రమార్కుడి మీదకు వదిలాడు. విక్రమార్క, శివప్పకి పిచ్చి పట్టిందా? పొలం పని చూసుకొని కుండలు చేయడం ఒకటైతే ఇప్పుడు పొలం వ్యవసాయానికి పనికి రాకుండా పోయినా నవ్వుతూ ఆదాయం తగ్గదని హామీ ఇవ్వడం మరొకటి. శివప్ప ఎందుకలా వ్యవహరిస్తున్నాడు? ఇందులో ఉన్న తిరకాసు ఏమిటి? ముఖ్యంగా ఈ కథలో ఉన్న ఆర్థిక పాఠం ఏమిటి? వీటన్నిటికీ నీ సమాధానం ఏమిటి అంటూ ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు విన్న విక్రమార్కుడు సాలోచనంగా తలాడించి సమాధానం చెప్పసాగాడు. బేతాళ, శివప్పకి ఎలాంటి మానసిక సమస్య లేదు. అతను చాలా తెలివైనవాడు. శివప్ప కన్నా అతని తండ్రి ఇంకా తెలివైనవాడు. ఎందుకు అలా అంటున్నానో చెప్తాను విను.
వాళ్ళు వ్యవసాయం చేసుకునే పొలం తుంగభద్రా నది ఒడ్డున ఉంది కదా. అందువల్ల ఏదో ఒక రోజు వరదల వల్ల ఆ భూములు వ్యవసాయానికి పనికి రాకుండా పోతాయని శివప్ప తండ్రి ముందే ఊహించాడు. అందుకే కనీసం వారానికి ఒకసారి కుండ తయారు చేయమని నియమం పెట్టాడు. ఇప్పుడు శివప్ప కుండలు తయారు చేయగలడు కాబట్టి అదే వ్యాపారంగా ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చు. అందువల్లే అతను కొడుకుతో ధైర్యంగా ఆర్థికంగా ఎలాంటి లోటు రాదని చెప్పగలిగాడు. తమాషా ఏమిటంటే ఏ వరదల వల్ల పొలం పనికి రాకుండా పోయిందో అదే వరదల వల్ల పేరుకుపోయిన బురద మట్టి కుండలు చేయడానికి ఉపయోగపడుతుంది. కుండల కోసం ఆ మట్టిని తొలగించిన తర్వాత ఆ భూమి మళ్ళీ వ్యవసాయానికి అనువుగా తయారయ్యే అవకాశం కూడా ఉంది. ప్రత్యేకంగా కుండలు చేయడమే నేర్చుకోమని శివప్ప తండ్రి చెప్పడం వెనుక బహుశా ఇదే ఆలోచన ముందు చూపు ఉండి ఉంటుంది. అందుకే ఆయన ఎంతో తెలివైన వాడని నేను అన్నాను. ఇదే కథని ఆర్థిక కోణంలో నుంచి చూస్తే కొన్ని కొత్త విషయాలు తెలుస్తాయి. అనుకోని అవాంతరాల వల్ల ఆదాయం లేకుండా పోయే పరిస్థితే వస్తే అందుకు తగ్గ ప్రత్యామ్నాయం ఉండాలని ఈ కథ ఎలాగో చెప్తుంది. వీటిలో ఒక్కొక్క అంశాన్ని వివరంగా పరిశీలిద్దాం. ఉద్యోగస్తులైనా వ్యాపారులైనా ఎవరైనా సంపాదన మీదే ఆధారపడతారు. ప్రతి నెల ఇంటి ఖర్చులు, అద్దె వగైరాలు సంపాదన నుంచే ఖర్చు అవుతాయి. నెల నెల కట్టాల్సిన ఈఎంఐలు దగ్గర నుంచి సినిమాలు, షికార్ల దాకా ఈ సంపాదన నుంచే ఖర్చు పెట్టాలి. మరి ఒక్కసారిగా సంపాదన ఆగిపోతే ఈ ప్రశ్న చాలామంది గుండెల్లో భయాన్ని, ఆందోళనని కలిగిస్తుంది. సినిమాలు, షికార్లు మానేయవచ్చు, నెలవారీ ఇంటి ఖర్చులు తగ్గించుకోవచ్చు. కానీ పిల్లల స్కూల్ ఫీజు, ఈఎంఐలు, అప్పులు లేని వాళ్ళకి ఈ ఆందోళన తక్కువగా ఉంటుంది. అలాగని అప్పులు చేయకుండా అన్నీ జరగవు. కారు కొనాలన్నా, ఇల్లు కొనాలన్నా మా లాంటి వారికి లోన్లే ఆధారం. అలాంటి లోన్లు, వాటిపైన క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్లు కూడా జత అయితే సంపాదన ఉండదనే మాట భయాన్ని, వణుకుని కలిగిస్తుంది. అసలు సంపాదన లేకుండా ఎందుకు పోతుంది అన్న ప్రశ్న కూడా రావచ్చు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. కొన్నింటికి మనం చేసే తప్పులే కారణం అయితే మరికొన్ని మనకి ఏ సంబంధము లేకుండా కూడా జరుగుతాయి. వ్యాపారం చేస్తున్న వాళ్ళకి ఒడిదుడుకులు సహజంగానే తెలుస్తాయి. అందువల్ల వారు కొంత జాగ్రత్త పడే అవకాశం ఉంది. కానీ ఉద్యోగస్తుల పరిస్థితి అలా కాదు. అందులోనూ ప్రైవేటు ఉద్యోగస్తులకు సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో చాలామంది యువతీ యువకులు చిన్న చిన్న విభేదాలకు, మాట పట్టింపులకు కూడా ఉద్యోగాలను వదిలేస్తున్నారు. వెంటనే మరో ఉద్యోగం దొరకకపోతే ఎన్ని నెలలు ఇబ్బంది లేకుండా ఉండగలం అని ఆలోచించుకొని నిర్ణయించుకోవాలి. మరి కొన్ని సందర్భాలలో కంపెనీ యాజమాన్యమే కొందరిని ఉద్యోగాల నుంచి తొలగించే నిర్ణయం తీసుకోవచ్చు. ఉద్యోగంలో పెర్ఫార్మెన్స్ సరిగ్గా లేకపోవటం వల్ల జరగవచ్చు. పనిచేస్తున్న రంగంలో అనుకోని మార్పులు, ప్రభుత్వపరంగా వచ్చే కొత్త నియమాలు, ఆంక్షలు, ప్రపంచంలో మరెక్కడో జరిగిన ఆర్థిక సంఘటనలు, ఇలాంటివి ఎన్నో ఉద్యోగంలో మార్పులకు, కొన్ని సందర్భాలలో ఉద్యోగం పోవడానికి కూడా కారణం అవుతాయి. చెప్పకుండా వచ్చే తుంగభద్ర వరద లాంటివి ఇవి. జీవితానికి ఇన్సూరెన్స్ ఎలా ఉంటుందో ఉద్యోగానికి కూడా ఒక ఇన్సూరెన్స్ ఉండాలి. దీనిని నేను కెరీర్ ఇన్సూరెన్స్ అంటాను. అంటే మనం ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం పోతే లేదా చేస్తున్న వ్యాపారం దెబ్బతింటే ఆర్థికంగా మన జీవితంలోకి తీవ్రమైన ఒడిదుడుకులు రాకుండా కాపాడుకోవడం. అన్నింటికన్నా ముందుగా కనీసం 3 నుంచి 6 నెలలకు సరిపోయే డబ్బుని విడిగా ఉంచాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునేలా లిక్విడిటీ వాటిని దాచుకోవాలి. ఒక ఉద్యోగం నుంచి వేరే ఉద్యోగంలోకి మారడానికి ఎంత సమయం పడుతుందో ఆలోచించుకోవాలి. వీటి ఆధారంగా ఎంత డబ్బు దాచుకోవాలో నిర్ణయించుకోవాలి. ఇక రెండో పరిష్కారం మన కథలో ఉంది. అది ప్రత్యామ్నాయ ఏర్పాటును సిద్ధంగా ఉంచుకోవడం. ఉదాహరణకు ఒక బ్యాంకు ఉద్యోగి
అనుకోని పరిస్థితిలో ఉద్యోగం కోల్పోతే ఏం చేయగలడు? బ్యాంకు ఉద్యోగం కోసం గతంలో పరీక్షలు రాసిన అనుభవం ఉంది కాబట్టి అలాంటి ట్రైనింగ్ ఇచ్చే సంస్థలో పార్ట్ టైం ఉద్యోగం చేయవచ్చు. అయితే బ్యాంకు ఉద్యోగం పోగానే నేను లెక్చరర్ అవుతానని అనుకుంటే సరిపోదు. అందుకు తగ్గట్టుగా బ్యాంకు ఉద్యోగం చేస్తున్నప్పుడే అప్పుడప్పుడు కాలేజీలకు వెళ్ళి గెస్ట్ లెక్చరర్లు ఇస్తుండాలి. కనీసం వివిధ కాలేజీల యాజమాన్యంతో పరిచయాలు పెంచుకోవాలి. ఇవన్నీ మన కథలో శివప్ప వారం వారం చేసిన కుండల లాంటివి. ప్రత్యామ్నాయాన్ని సిద్ధం చేసుకునే క్రమంలో ఆ ప్రత్యామ్నాయం నుంచి డబ్బులు ఎక్కువగా ఆశించకూడదు. రెండు వైపులా ఆదాయం ఉండటం మంచిదే, కానీ అప్పుడు రెండు జీతాలకు అలవాటు పడి కెరీర్ మార్చుకున్న అంత డబ్బు రాక ఇబ్బంది అవుతుంది. శివప్ప కుండలు తయారు చేసినా అమ్మకపోవటమే అందుకు నిదర్శనం. ఇదే ఈ కథలో ఉన్న పాఠం అని విక్రమార్కుడు సరైన సమాధానం చెప్పడంతో బేతాళుడు అక్కడి నుంచి మాయమై తిరిగి ఏటీఎం చేరుకున్నాడు. మధ్యతరగతి విక్రమార్కుడు చెప్పిన 14వ ఆర్థిక పాఠం: సంపాదన స్థిరం కాదు. సంపాదన లేనప్పుడు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయాలని ఏర్పాటు చేసుకోవాలి. వస్తున్న ఆదాయంలోనే కొంత తీసిపెట్టాలి. వేరే ఆదాయ మార్గాలను సిద్ధంగా ఉంచుకోవాలి. కథ సమాప్తం. మరొక మంచి కథతో తర్వాత కలుసుకుందాం.